తెలంగాణ రాష్ట్రానికి నూతన రథసారథి వచ్చేశారు. ఆయనే రామచంద్రరావు ఎమ్మెల్సీగా పనిచేశారు. అయితే ప్రజాబాహుల్యంలో మాత్రం అతనికి ఎలాంటి ప్రాచుర్యం లేదు, ప్రజాదరణ తక్కువ, సౌమ్యుడిగా పేరుంది. అదేవిధంగా ఆయన ధాటిగా మాట్లాడలేరు, ప్రజలను రంజింపచేయలేరు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు నిస్తుపోయాయి. మరి బండి సంజయ్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, ఈటెల రాజేందర్ గానికి అవకాశం దక్కకుండా అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు దక్కడంతో అందరూ కూడా హతాశులైపోయారు. ముఖ్యంగా నామినేషన్ వేయడానికి వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ తనకు అధ్యక్ష పదవికి పోటీలో ఉండడానికి, నామినేషన్ వేయడానికి అవకాశం కల్పించలేదంటూ ఆయన వాపోయారు. అదేవిధంగా తన పార్టీకి కూడా రాజీనామా చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవిని వదులుకోవడానికి కూడా సిద్ధమేనని ఆయన ప్రకటించారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా పార్టీని కొద్దిమంది స్వప్రయోజనాల కోసం వాడుకొని పార్టీ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని, వారి వల్లే భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి రాకుండా మిగిలిపోతుందని కూడా ఆయన జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయారు. ఇలా పార్టీ కార్యకర్తలతో పాటు పార్టీ నాయకులు కూడా చాలా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. ఆఖరి నిమిషం వరకు ఈటెల రాజేందర్కు అవకాశం లభిస్తుందని భావించినప్పటికీ కూడా ఆ అవకాశము దక్కలేదు. కేంద్ర మంత్రి పదవి కానీ, ఇటు రాష్ట్ర అధ్యక్ష పదవి కానీ దక్కకపోవడంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే రామచంద్రరావు నాయకత్వంలో బీజేపీ ఏ విధంగా కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో కానీ, ప్రతిపక్ష బీఆర్ఎస్తో కానీ పోటీ పడే అవకాశాలు కనిపించడం లేదు. ఇక రానున్న కాలంలో బీజేపీకి గడ్డు పరిస్థితి అని విశ్లేషిస్తున్నారు.